గణపతిగుం హవామహే కవిం కవీనాముపమశ్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణస్పదాన శృణ్వన్నోతిభిశ్చేదసాదనం శ్రీమహాగణాధిపతయే నమో నమః ప్రణో దేవీ సరస్వతీ వాజేభిర్వాజనీవతీ ధీనామభిత్రియవతు శ్రీమహాసరస్వత్యై నమో నమః ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురుశుక్రశనిభ్యశ్చ రాహవే కేతవే నమః. ప్రేక్షకులకు శుభోదయం. ఈరోజు జనవరి 26వ తేదీ ఆదివారం. ఈనాటి పంచాంగ వివరాలు చూద్దాం. స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ క్రోధినామ సంవత్సరం, ఉత్తరాయణం, హేమంత్ ఋతువు, పుష్యమాసం. ఈ రోజున కృష్ణపక్ష ద్వాదశి రాత్రి 7:25 వరకు ఉంది. జ్యేష్ఠ నక్షత్రం ఉదయం 7:8 వరకు ఉంది. వర్జ్యం పగలు 3:31 నుంచి 5:12 వరకు ఉంది. అమృత ఘడియలు రాత్రి 1:35 నుంచి 3:16 వరకు ఉన్నాయి. సాయంత్రం దుర్ముహూర్తం 4:19 నుంచి 5:03 వరకు ఉంది. సిజేరియన్ ఆపరేషన్ ప్రిపేర్ అయ్యే వాళ్ళకి ఉదయం 8:45 సమయం అనుకూలంగా ఉంది. రేపటి రోజున సిజేరియన్ ఆపరేషన్ ప్రిపేర్ అయ్యే వాళ్ళకి ఉదయం పగలు 11:45 సమయం అనుకూలంగా ఉంది. విజయవాడకు సూర్యోదయం 6:35, సూర్యాస్తమయం 5:45. ఇక ఈ వారం రోజులు మనకున్నటువంటి గ్రహచారాన్ని చూస్తే 26వ తారీఖు నుంచి మరి రవి ఆయన మకరంలో ఉన్నారు బుధుడితో కలిసి, శని కుంభంలో ఉన్నారు. అలాగే 27వ తారీఖు నాడు శుక్రుడు మీనంలో నుంచి వెళ్తున్నారు, శని కుంభంలో ఉన్నారు, రాహు మీనంలో ఉన్నారు, గురువు వృషభంలో ఉన్నారు, కుజుడు మిథునంలో ఉన్నారు, కేతు కన్యలో ఉన్నారు. ఇది ఈనాటి గ్రహచారం. ఈ నెలలో విశేషమైన పండుగలు చూస్తే పుష్యమాస సంబంధమైనటువంటి మాస శివరాత్రి 27వ తారీఖు నాడు వచ్చింది. ఆ తర్వాత మనకి 30వ తారీఖు నుంచి చాలా చక్కనైనటువంటి మాఘమాసం. అందరికీ కూడా ఒక చిన్న విన్నపం చేస్తున్నాను. మనకి మాఘమాసం చాలా విశేషమైన మాసం. కారణం ఏంటంటే జ్యోతిషం నమ్మిన వాళ్ళందరికీ కూడా ఆ జ్యోతిష్ చక్రానికి అధిదేవత సూర్యభగవానుడు, ఆయన యొక్క కిరణజాలంతోనే మిగతా గ్రహాలు నక్షత్రాలు అన్నీ కూడా ప్రకాశిస్తూ ఉన్నాయని చెప్పి మనం చిన్నప్పటి నుంచి సైన్స్ పాఠాలు కూడా చదువుకున్నాం. అటువంటి గొప్పదైనటువంటి ఆ సూర్యభగవానుడికి సంబంధించినటువంటి ప్రీతికరమైన మాసం మాఘమాసం. సూర్యభగవానుడికి సంబంధించి ప్రీతికరమైనటువంటి ఈ మాసంలో అందరూ కూడా సూర్యారాధన తప్పనిసరిగా చేస్తూ ఉండాలి. అసలు మన సాంప్రదాయంలో సూర్యారాధన చాలా విశేషం. ఉదయాన్నే నిద్ర లేవడం, ఉదయాన్నే నిద్ర లేచిన తర్వాత వెంటనే మనం ఇమ్మీడియట్గా మన కార్యక్రమాలని పూర్తి చేసుకుని సూర్యభగవానుడు వచ్చే సమయానికి ఇల్లు వాకిలి శుభ్రం చేసి సంధ్యాదీపం పెట్టడం అనేది, సంధ్యావందనం ప్రకటన అనేది చేయడం అనేది అలవాటు ఉంది. ఇందులో భాగంగా మరి ఇప్పుడు ఈ రోజువారీ సూర్య ఆరాధనకి చేస్తుండగా ఈ మాఘమాసంలో ఇంకా సూర్య ఆరాధన చాలా విశేషం. ఆరోగ్యం భాస్కరాదిచ్చేది అంటారు. ఆ సూర్యభగవాను ఆరాధిస్తే ఐశ్వర్యం వస్తుంది, ఆరోగ్యం వస్తుంది, విజయం వస్తుంది. ఇవన్నీ పురాణాల్లో మనకు తెలుస్తున్నాయి. ఆరోగ్యం ఇస్తాడని చెప్పి అందరికీ తెలిసిన విషయం. మరి అక్షయపాత్ర ఇచ్చారు ఎవరికి? మన ధర్మరాజుకి వనవాసానికి వెళ్ళేటప్పుడు సూర్యభగవాను ఆరాధించేసరికి ఆయన అక్షయపాత్ర ఇచ్చాడు. ఎంతమంది వస్తే అంతమందికి సరిపడా అన్నం వండి పెట్టేందుకు వీలుగా ఆ పాత్ర మనకి. ఆ తర్వాత మనకి రాములు వారు రావణాసుడితో యుద్ధం చేసేటప్పుడు ఆదిత్య హృదయం పారాయణ చేసిన తర్వాతే ఆయన ప్రయత్నాలను కూడా ఫలించినాయని చెప్పి చెబుతూ ఉంటారు. కాబట్టి ఇట్లాగా కార్య విజయం కోసమైనా సరే, మరి మనకి ఆరోగ్యం ఇవ్వడం కోసమైనా సరే, ఐశ్వర్యం ఇవ్వడం కోసమైనా సరే సూర్యభగవానుడి యొక్క ఆరాధన బాగా పనిచేస్తుంది అనేది మీరు గమనించుకోవాల్సిన అంశం. అటువంటి గొప్పదైనటువంటి సూర్యభగవానుడి యొక్క ఆరాధన ఈ మాఘమాసంలో ఇంకా విశేషం. సూర్య నమస్కారాలు అనే పేరుతో మంత్రాలు కొన్ని పారాయణ చేస్తూ ఉంటారు. సూర్య యంత్రం వేసి చాలా గొప్పదైనటువంటి పవర్ఫుల్ అయినటువంటి మంత్ర సంబంధమైనటువంటిది. ఇవి ప్రతి ఊర్లోనూ ప్రతి దేవాలయంలోనూ చేస్తూనే ఉంటారు. అది నిత్యం జరిగే చోట దీక్షగా మీరు కూడా వెళ్ళి నిత్యం ఈ పారాయణలు చేసుకుంటూ వింటూ ఉంటే కనుక వాటి ప్రభావంగా మీకు చాలా మంచి జరిగే అవకాశం ఉంది. రోజు వెళ్ళి ప్రాతకాలంలో ఆ మంత్రాలని కూడా శ్రవణం చేసి వాళ్ళు ఇచ్చేటువంటి తీర్థప్రసాదాలు తీసుకుంటుంటే సూర్యభగవానుడి యొక్క ప్రసాదం, దాని మూలంగా వైద్యం, చక్కటి వైద్యం లభించే అవకాశం వస్తుంది. మీకున్న ఆరోగ్య సమస్యకి తగిన వైద్యం లభించి మంచి డాక్టర్ని కన్సల్ట్ చేసి ఆరోగ్యం సిద్ధం చేసుకునే అవకాశం వస్తుంది. మీకున్న సమస్యలకి పరిష్కార మార్గాలు లభిస్తాయి. మరి నవగ్రహాలు కూడా సూర్యభగవానుడి యొక్క కిరణజాలంతోనే సంచారం చేస్తున్నాయి కదా. అందువల్ల ఆయన అనుగ్రహిస్తే మొత్తం గ్రహమండలం అంతా కూడా మనకి అనుగ్రహించిన ఫలితాలు వస్తూ ఉంటాయి. కాబట్టి ఇది గమనించుకుని అందరూ కూడా ఈ మాఘమాసం అంతా కూడా ప్రాతకాలంలో సూర్యోదయానికల్లా స్నానం చేసేసి సూర్యోదయానికి ప్రారంభం చేసి, అంటే ఉపనయనం అర్హత ఉన్న వాళ్ళందరూ సంధ్యావనం కార్యక్రమం పూర్తి చేసుకుని సూర్యోదయానికల్లా రాగిజంతో సూర్యభగవానికి నమస్కారం చేసి తులసి కోటలో నీళ్లు పోయండి. ఆ తర్వాత ఆదిత్య హృదయం 12 సార్లు ఉదయకాలంలో పారాయణ చేసుకోండి. ఏమండి ఆఫీస్కి వెళ్ళి హడావుడిలో అనుకుంటే చక్కగా మీరు పనులు చేసుకుంటూనే ఆదిత్య హృదయం పారాయణ చేయండి.
అంటే శుచికరమైన పనులు అన్నీ కూడా. అంతేగాని అన్నాం కదా అని చెప్పి పక్క బట్టలు మడత పెట్టుకుంటానో, విడిచిన గుడ్డలో ఉతుక్కుంటానో పారాయణ చేయదు. చక్కగా పూజా కార్యక్రమం, వంట చేసుకుంటానో, మీకు కావాల్సిన సామాను సర్దుకుంటూ ఆఫీస్కి వెళ్ళాల్సిందో, స్కూల్కి వెళ్ళాల్సిన పుస్తకాలు, బ్యాగులు సర్దుకుంటానో, ఇలాగా మంచి పనులు చేసుకుంటూ ఆదిత్యహృదయం 12 సార్లు పొద్దున పూట పారాయణ చేయండి. మంచి ఫలితాలు వస్తాయి. మీకు కనుక కుదిరితే మాత్రం మీ దగ్గరలో దేవాలయాల్లో ఎక్కడైనా సరే సూర్య సంబంధమైనటువంటి సూర్య నమస్కార మంత్రాలు పారాయణ జరుగుతుంటే సరే, లేదంటే దేవాలయ కమిటీతో మాట్లాడి సూర్య నమస్కారాలు పెట్టించండి మాఘమాసం అని చెప్పేసి ఆ మాఘమాసంలో ఉన్నటువంటి సూర్య సంబంధమైనటువంటి ఆదివారాలు ఇంకా విశేషం, అలాగే ఏకాదశులు విశేషం, పౌర్ణమి విశేషం, అలాగా ఈ తేదీల్లో మరి మీ అవకాశాన్ని పురస్కరించిన సూర్య నమస్కారాలు జరుగుతున్న చోటుకల్లా వెళ్ళి నమస్కారం చేసుకుని తీర్థప్రసాదాలు తీసుకోండి. విజయవాడలో చాలా సెంటర్లలో జరుగుతుంది. ఆదివారాలు, ఏకాదశులు, పౌర్ణిమ ఈ రోజుల్లో విజయేశ్వర స్వామి గుడి చాలా విశేషమైన దేవాలయం. మన విజయవాడకి మొత్తానికి ప్రాచీన దేవాలయం అన్నమాట. మన దుర్గ గుడి కిందే ఉంటుంది. అక్కడ జరుగుతూ ఉంటుంది. కృష్ణలంకలో కోదండరామాలయంలో జరుగుతూ ఉంటుంది. ఇలాగా సూర్య నమస్కారాలు కార్యక్రమాలు నడుస్తుంటాయి. దీనికి అందరూ కూడా అటెండ్ అవ్వండి. ఇంకా మరొక విషయం ఏంటంటే మాఘమాసం ప్రారంభం జనవరి 30 తారీఖు, ఫిబ్రవరి 28 వరకు ఉంది. ఒక్కరోజు కూడా విడిచిపెట్టకుండా చేయండి. ఇదే సమయంలో మనకి శ్యామలా నవరాత్రులు ప్రారంభమవుతున్నాయి. ఈ శ్యామలా నవరాత్రుల సందర్భంగా అమ్మవారి యొక్క ఆరాధన చాలా విశేషం. ఇందులో ఈ మాఘమాసంలో మనకి ఇంకా అదృష్టం ఏంటంటే శృంగేరి పరిపాలిత మన బీఆర్టీసీ రోడ్ మీద ఉంటుంది శివరామకృష్ణ క్షేత్రం. అందులో ఇప్పుడు నిత్యం చండీ అమ్మవారికి 10 పారాయణలు చేసి హోమం చేస్తున్నారు. అక్కడ ఒక దీక్ష 75 రోజులు దీక్ష చేస్తున్నారు. చాలా విశేషమైంది. అందులోనే మన అదృష్టవశాత్తు ప్రస్తుతం ఇప్పుడు శ్యామలా నవరాత్రులు కూడా అందులోనే వచ్చినాయి. ఆ తర్వాత వసంత నవరాత్రులు కూడా అందులోనే పూర్తవుతాయి. చాలా గొప్పదైనటువంటి దీక్ష నడుస్తోంది. అందరూ కూడా అక్కడ కూడా ఈ మాఘమాసం అంతా కూడా అమ్మవారిని కూడా ఆరాధన చేసి ఆవిడ మన అనేక కోటి బ్రహ్మాండాలకి జనని కదా, ఆవిడ అనుగ్రహానికి పాత్రలు అవుతారని చెప్పి ఆశిస్తూ ఇక ఈ వారం రోజులు మనకున్నటువంటి గోచార ఫలితాలు చూద్దాం. మేషరాశి. ఈ మేషరాశి వాళ్ళకి ఈ వారం రోజులు కూడా అన్ని కార్యక్రమాలు చాలా సజావుగా చాలా చక్కగా నడుస్తూ ఉంటాయి. కుటుంబ విషయాలు చాలా బాగుంటాయి. ఉద్యోగ వ్యాపార విషయాలు చాలా బాగుంటాయి. ఆర్థిక ఆరోగ్య విషయాలు చాలా బాగుంటాయి. ఎక్కడ ఇబ్బందులు లేకుండా సుఖంగా శాంతంగా కాలక్షేమం జరుగుతుంది. శుక్రుడు వ్యయంలోకి వస్తున్న కారణంగా, రాహుతో కలిసిన కారణంగా కొంచెం కుటుంబ విషయంలో మీ ప్రమేయం లేకుండానే ఏదో తెలియని కలహాలకి దారితీసే అవకాశం వస్తుంది. జాగ్రత్త పడాలి. అందరితోనూ స్నేహపూర్వకమైన సంచారం చేస్తూ ముందుకు వెళ్ళాలి. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాలని కూడా మీరు కొంచెం జాగ్రత్తగా నడుపుకుంటూ ముందుకు వెళ్ళాల్సిన అవసరాలు ఉన్నాయని చెప్పి సూచిస్తున్నాం. ఇతరుల వ్యవహారాల్లో కలగజేసుకోవద్దు. మీ పనులు మీరు స్వయంగా చూసుకుంటూ ముందుకు వెళ్ళండి. అలాగే ఇక్కడ వాహనాలు నడిపేటప్పుడు కొంచెం జాగ్రత్త తీసుకోవాలి. వాహనాలు తరచుగా రిపేర్లు చూపించే అవకాశం ఉంది. రాహు శుక్రులు వేయంలో ఉన్న కారణంగా ఇప్పుడు కొత్తగా మీకు వచ్చే సమస్య ఏంటంటే భార్యాభర్తల మధ్యలో అన్యోన్యం తగ్గే అవకాశం వస్తుంది. వీళ్ళ మాట వాళ్ళు వినరు, వాళ్ళ మాట వీళ్ళు వినరు. అంటే ఇది కుటుంబ సభ్యుల మధ్యలో కూడా ఈ ప్రభావాన్ని చూపించే అవకాశాలు గోచరిస్తూ ఉన్నాయి. అందరితోనూ కూడా మీరు చక్కగా స్నేహపూర్వకంగా సంచారం చేయడానికి వీలుగా ప్రయత్నాలు చేసుకోమని చెప్పి సూచిస్తున్నాం. ఇతరుల వ్యవహారాలు తొలగిపోవద్దు. మీ పనులు మీరు స్వయంగా చూసుకుంటూ ముందుకు వెళ్ళండి. అలాగే అందరితోనూ కూడా స్నేహపూర్వకమైన సంచారం చేస్తూ ముందుకు వెళ్తే చాలా లాభదాయకమైన ఫలితాలు ఉంటాయి. అశ్విని నక్షత్రం వాళ్ళకి ఈ వారం రోజులు కూడా అనుకున్న పనులు అనుకున్నట్టుగా పూర్తవుతూ ఉంటాయి. అయితే చిన్న చిన్న సమస్యలు మాత్రం నిత్యంలో వస్తూనే ఉంటాయి. భరణి నక్షత్రం వాళ్ళు ప్రతి విషయాన్ని కూడా కూలంకషంగా పరిశీలించి ఎప్పుడు ఏ పని చేయాలి, ఎప్పుడు ఏ పని చేయకూడదు అనే విషయంలో ఒక చక్కటి జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్తారు. కృతిగా ఒకటో పాదం వాళ్ళకి అన్ని కార్యక్రమాలు కూడా సమయపాలనతో పూర్తయ్యే అవకాశం ఉంటుంది. ఇక్కడ ఈ రాశికి సంబంధించినటువంటి వాళ్ళు ప్రతి విషయాన్ని కూడా చాలా కూలంకషంగా పరిశీలిస్తూ ముందుకు వెళ్ళాలి. ఇతరుల యొక్క వ్యవహారాల్లో కలగజేసుకోవద్దు. మీ పనులు మీరు స్వయంగా చూసుకుంటూ ముందుకు వెళ్ళండి. మిత భాషణ, ఓర్పు, నేర్పు ప్రదర్శించండి. అన్ని కార్యక్రమాల్లోనూ కూడా కొంచెం జాగ్రత్తలు పాటిస్తూ ముందుకు వెళ్ళాల్సిన అవసరం ఉంది. ఈ మేషరాశి వాళ్ళు ఈ వారం రోజులు కూడా కార్యక్రమాలను కూడా చక్కగా జరగడం కోసం చెప్పేసి అందులో ప్రస్తుతం రాహు శుక్రులు కూడా వ్యయంలో ఉన్నారు కాబట్టి నిత్యం అమ్మవారి ఆరాధన రాబోయే నెల రోజులు కూడా వదిలిపెట్టకుండా చేయమని చెప్పి తెల్లటి పుష్పాలతో లక్ష్మీ అమ్మవారిని ఆరాధన చేసుకుని బయటకు వెళ్ళమని చెప్పి సూచిస్తూ ఉన్నాం. వృషభ రాశి. లాభంలో ఉన్నటువంటి రాహు శుక్రుల యొక్క సంచార ప్రభావం చేత చాలా చక్కనైనటువంటి ఫలితాంశాలు వస్తూ ఉంటాయి. కార్యక్రమాలను కూడా చాలా బాగుంటాయి. ఉద్యోగ విషయాలు బాగుంటాయి. వ్యాపార విషయాలు బాగుంటాయి. ఆరోగ్య విషయాలు బాగుంటాయి. ఆర్థిక విషయాలు బాగుంటాయి. అందరితోనూ స్నేహపూర్వకంగా సంచారం చేస్తారు. ప్రతి విషయాన్ని బాగా పరిశీలిస్తారు. ఏ పని చేయవచ్చు, ఏ పని చేయకూడదు అనే దాంట్లో ఒక చక్కనైనటువంటి క్లారిటీ కలిగి ఉంటారు. తద్వారా మీరు మంచి ఫలితాలు తీసుకుంటూ ముందుకు వెళ్ళే అవకాశం వస్తుంది. నూతన ఉద్యోగ వ్యాపార విషయాల్లో కూడా చాలా మంచి ఫలితాలు వస్తాయి. ఆర్థిక ఆరోగ్య విషయాలు కూడా సత్ఫలితాలు వస్తాయి. అన్ని కార్యక్రమాలను కూడా చాలా వేగంగా నడుపుకుంటూ ముందుకు వెళ్తారు. ప్రతి విషయాన్ని కూడా చాలా చక్కగా పూర్తి చేసుకుంటూ ముందుకు వెళ్ళే అవకాశం వస్తుంది. ఇక్కడ మరొక ముఖ్య విషయం ఏంటంటే
అన్ని కార్యక్రమాల్లోనూ కూడా విజయం సాధించే అవకాశాలు బాగా కనబడుతూ ఉన్నాయి. ఇక్కడ వృషభ రాశి వాళ్ళకి గతం కంటే కూడా ఇప్పుడు రాబోయే కాలం చాలా అనుకూలంగా ఉంది. ఆర్థిక లావాదేవీలు బాగుంటాయి, రుణ విషయాలు బాగుంటాయి, షేర్ వ్యాపారులకు ఫలితాలు బాగుంటాయి. అలాగే మితభాషణ, ఓర్పు, నేర్పు చేస్తూ చక్కగా విజయాలు సాధిస్తారు. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాలు కూడా సత్ఫలితాలు ఉంటాయి. అన్ని కార్యక్రమాలను కూడా చాలా విజయవంతం చేసుకుంటూ ముందుకు వెళ్ళే అవకాశం వస్తుంది. ఇందులో ఉన్నటువంటి కృతిక 2, 3, 4 పాదాల వాళ్ళకి ఉద్యోగ వ్యాపార విషయాలు, ఆర్థిక ఆరోగ్య విషయాలు చాలా బాగుంటుంది. ఆ తర్వాత మరి రోహిణి నక్షత్రం వాళ్ళు ప్రతి విషయాన్ని కూడా చాలా వేగంగా పూర్తి చేసుకుని ముందుకు వెళ్తారు. మృగశిర 1, 2 పాదాల వాళ్ళకి అన్ని కార్యక్రమాలు కూడా చాలా చక్కగా పూర్తయ్యే అవకాశం ఉంటుంది. తర్వాత మిథున రాశి. ఈ మిథున రాశి వాళ్ళు ఈ వారం రోజులు కూడా కొంచెం చిన్న చిన్న ఆటంకాలను చూసే అవకాశం వస్తుంది. కోపావేశాలు బాగా పెరుగుతూ ఉంటాయి. పనికి కావాల్సిన విధంగా డబ్బు సౌకర్యం కుదరదు. పని పూర్తి చేసుకోవడానికి కావాల్సిన విధంగా కాలం మీకు అనుకూలించదు. మీరు చేయాల్సిన పనికి వేరే పని ఏదో అడ్డొస్తూ ఉంటుంది. ఈ కారణాల చేత కొంచెం చికాకులు పడే అవకాశాలు గోచరిస్తున్నాయి. ఎవరి వ్యవహారాల్లో కలగజేసుకోవద్దు. మీ పనులు మీరు స్వయంగా చేసుకోవాల్సిన అవసరం ఉంది. గురువు వ్యయం, అష్టమంలో రవి, బుధులు వీళ్ళ ప్రభావం చేత కొంచెం చికాకులు బాగా పడే అవకాశం కూడా కనబడుతోంది. కాబట్టి తొందరపడి మీరు కోపావేశంలో లోనవద్దు, ఎవరి విషయాల్లోనూ ఎక్కువ కలగజేసుకోవద్దని చెప్పేసి ప్రత్యేక సూచిస్తున్నాం. అందరితోనూ కూడా స్నేహపూర్వకమైన సంచారం చేసుకుంటూ ముందుకు వెళ్ళాలి. అన్ని కార్యక్రమాలను కూడా విజయవంతంగా నడుపుకుంటూ ముందుకు వెళ్ళాల్సిన అవసరం ఉంది. ఇక్కడ కొన్ని సందర్భాల్లో మీ స్నేహితులు చేసినటువంటి పొరపాట్లకి మీరు సమాధానం చెప్పాల్సిన అవసరం వస్తుంది. ఆరోగ్య విషయంలో మీరు లగ్నంలో కుజుడు ఉన్న కారణంగా ఆరోగ్య విషయంలో ప్రత్యేకంగా జాగ్రత్తలు పాటించాలి. వ్యవహార ప్రతిబంధకాలు రాకుండా కూడా జాగ్రత్తలు పాటించాలి. అష్టమ రవి, లగ్న కుజుడు ఇద్దరు కూడా వ్యవహారాలని భ్రష్టు పట్టించే లక్షణాలు కనబడుతూ ఉంటాయి. ఈ కారణం చేత మీరు ఈ ఆరోగ్య విషయంలో ప్రత్యేక జాగ్రత్తలు పాటిస్తూ ముందుకు వెళ్ళాలి. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాలు ఇవన్నీ కూడా తాత్కాలికంగా వాయిదా వేసుకోవడం మంచిది. రోజువారీ ఉద్యోగ విషయాలు, రోజువారీ వ్యాపార విషయాల మీద దృష్టి కేంద్రీకరణ చేయండి. మిత భాషణ చాలా అవసరం. అందరితోనూ స్నేహపూర్వకంగా సంచారం చేయాలి. కలహాలకు దూరంగా ఉండాలి. ఆరోగ్యం ప్రత్యేకంగా జాగ్రత్తలు చూసుకోవాలి. పాత ఆరోగ్య సమస్యలు, పాత వ్యవహార సమస్యలు మీద పడకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. మృగశిర 3, 4 పాదాల వాళ్ళకి ఈ వారం రోజులు కూడా ఆరోగ్య విషయాల్లోనే ఎక్కువగా చికాకులు ఉంటాయి. ఆరుద్ర నక్షత్రం వాళ్ళకి ప్రతి పని కూడా ఆలస్యం అవుతుంది. పునరుసు 1, 2, 3 పాదాల వాళ్ళకి ప్రతి వ్యవహారంలోనూ కూడా డబ్బు ఖర్చు బాగా అయ్యే అవకాశం ఉంది. తర్వాత ఈ వారం రోజులు కూడా ఈ రాశి వాళ్ళకి ప్రత్యేకించి నవగ్రహ స్తోత్రాలను కూడా పారాయణ చేసుకుంటూ ఉంటే మంచిదని చెప్పేసి సూచన చేస్తున్నాం. కర్కాటక రాశి. చాలా విచిత్రమైన కాలం. శుక్రుడు ఇప్పుడు మారాడు, ఆయన భాగ్యంలోకి వచ్చాడు, యోగించాలి. అలాగే గురువు లాభంలో ఉన్నాడు, యోగించాలి. కానీ సప్తమంలో రవి, అష్టమంలో శని, సప్తమంలో బుధుడు, వ్యయంలో కుజుడు వీళ్ళందరూ కూడా దిగ్బంధన చేసేస్తూ ఉంటారు. పనులన్నీ కూడా ముందుకు అడుగు పడనీరు, ఏ పని సాగనీరు, ఏదో రకమైనటువంటి సమస్య, చికాకు తీసుకొస్తూ ఉంటారు. ఉద్యోగ వ్యాపార విషయాల్లో బహుశ్రద్ధ, జాగ్రత్త ఉండాలి. విదేశీ నివాస ప్రయత్నాలు జాగ్రత్త చూసుకోవాలి. ఎవరి వ్యవహారాలను కలగజేసుకోవద్దు. మీ పనులు మీరు స్వయంగా చూసుకుంటూ ముందుకు వెళ్ళాలి. అలాగే ఆర్థిక లావాదేవీలు చాలా జాగ్రత్తగా చూసుకుంటూ ముందుకు వెళ్లాల్సిన అవసరాలు గోచరిస్తూ ఉన్నాయి. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాలు కూడా చాలా జాగ్రత్తలు పాటించాలి. అందరితోనూ స్నేహపూర్వకమైన సంచారం చేయాలి. మీ పనులను కూడా మీరు స్వయంగా చేసుకుంటూ ముందుకు వెళ్తే చాలా మటుకు ఉత్తమమైన ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. లేకపోతే ఇబ్బందికరమైన వాతావరణానికి దగ్గరయ్యే అవకాశం ఉంది. ఇక్కడ ఈ కర్కాటక రాశికి చెందినటువంటి వాళ్ళందరూ కూడా విద్యార్థులు, రైతులు, షేర్ వ్యాపారులు, ఫైనాన్స్ వ్యాపారులు వీళ్ళందరూ కూడా కొంచెం ప్రత్యేకమైన జాగ్రత్తలతో వ్యాపారం చేసుకోవాలి. కారణం అంటే గురు శుక్రులు బలంగా ఉన్నారు, పనులు బాగా అయిపోతాయి అనుకునేటువంటి ధీమా ఉంటుంది. కానీ రవి, కుజ, శని, బుధ ఈ 4 ప్రశాంతంగా మిమ్మల్ని ఉండనివ్వు, ఏదో రకమైన సమస్యను సృష్టిస్తూ ఉంటాయి. పునరుసు 4వ పదం వాళ్ళకి ఆర్థిక లావాదేవీలు బాగుంటాయి. పుష్యమ నక్షత్రం వాళ్ళకి ఉద్యోగ వ్యాపార విషయాల్లో అడ్డంకులు ఉంటాయి. ఆశ్లేష నక్షత్రం వాళ్ళకి ఏ పనిలోనూ కూడా మరి మనసు లగ్నం అవ్వకుండా కొంచెం చికాకులు పడే అవకాశం ఉంటుంది. అవకాశాన్ని పురస్కరించుకుని నవగ్రహ స్తోత్రాలు రోజు పారాయణ చేసుకోవడం మంచిది. గోపూజ, లక్ష్మీనారాయణ పూజ చేయడం అనేది చాలా అవసరం. రవికి, కుజుడికి ఒకసారి శాంతి చేయించుకోవడం, తద్వారా మంచి ఫలితాలు ఉండే అవకాశం వస్తుంది. తర్వాత సింహరాశి. ఈ సింహరాశిలో వాళ్ళందరికీ కూడా ప్రస్తుతం రోజువారీ కార్యక్రమాలతో చక్కగా కాలక్షేపం జరుగుతుంది. విశేషంగా ఏవో చేద్దామని ప్రయత్నిస్తారు. ఆ విశేషమైన కార్యక్రమాలు పెట్టుకున్నప్పుడల్లా రోజువారీ కార్యక్రమాలు డిస్టర్బ్ అవుతూ ఉంటాయి. ఉద్యోగ వ్యాపార విషయాలకి ప్రాధాన్యత ఇవ్వండి. వేరే ఇతరత్ర పనులు తర్వాత చూసుకోండి. ఈ రాశి వాళ్ళు విద్యార్థులు అయితే విద్యా వ్యాసంగం, ఉద్యోగులైతే ఉద్యోగ వ్యాసంగం, వ్యాపారులు అయితే వ్యాపారం, ఇవి ప్రధానంగా చేసుకుని జీవనం సాగించాల్సిన రోజులు ఇవి.
ఎప్పుడు అనుకూలం దొరుకుతుందో అప్పుడు వెంటనే టగటగా పనులు చేసేసుకుంటూ వెళ్ళిపోవాలి. కారణం లాభంలో కుజుడు, షష్ఠంలో రవి చాలా బాగా యోగించే గ్రహాలు. శని పనులు ఆలస్యం చేస్తాడు, కానీ ఈ వారంలో మీకు ఆలస్యమైనప్పటికీ కూడా పనులన్నీ కూడా సానుకూలం అవడానికి వీలుగా గ్రహచారం అనుకూలిస్తోంది. ఇట్లాంటి సందర్భాన్ని మీరు ఊరికే వృధా కాలక్షేపాలతో చేయడం మంచిది కాదు. ప్రతి విషయాన్ని కూలంకషంగా పరిశీలించండి. షేర్ వ్యాపారులకు అనుకూలమైన ఫలితాలు ఉంటాయి. అలాగే మరి ఫైనాన్స్ వ్యాపారులకు అనుకూలమైన ఫలితాలు ఉంటాయి. విద్యార్థులకు, రైతులకు కూడా అనుకూలమైన ఫలితాలు ఉంటాయి. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాల్లో శుభవార్త వింటారు. ఈ విధంగా చాలా మంచి ఫలితాలతో ముందుకు వెళ్ళే అవకాశం వస్తుంది. ఇక్కడ మరొక ముఖ్య విషయం ఏంటంటే మఘా నక్షత్రం వాళ్ళకి కుటుంబ సౌఖ్యం బాగుంటుంది. పుబ్బా నక్షత్రం వాళ్ళకి కూడా చాలా మంచి ఫలితాలు ప్రారంభమవుతాయి. మళ్ళీ ఉత్తర ఒకటో పాదం వాళ్ళు తెలివిగా, ఓర్పుగా అన్ని కార్యక్రమాలను కూడా విజయాలు సాధించుకుంటూ ముందుకు వెళ్తారు. అవకాశాన్ని పురస్కరించుకుని రోజు కూడా శ్రీరామ శరణమమ అంజతో ఆంజనేయ స్వామివారి దేవస్థానంలో 11 ప్రదక్షిణాలు చేయండి. మీకు చాలా మంచి ఫలితాలు వచ్చే అవకాశం గోచరిస్తోంది. కన్యారాశి. కోపావేశాలు కంట్రోల్ చేసుకోవాలి. మీ మనసు పరివిధాలుగా ప్రయాణం చేస్తుంది. ఎవరితోనూ కూడా మైత్రితో వెళ్ళే అవకాశాలు కనబడట్లా. మీ భావన ఎలా ఉన్నప్పటికీ కూడా దాన్ని అర్థం చేసుకుని మళ్ళీ మీకు తిరుగు చక్కగా మంచి ఫలితాలు చూపించేందుకు వీలుగా ఎక్కడ కూడా ఎవరు సహకరించే అవకాశాలు కనబడట్లా. నూతన ఉద్యోగ వ్యాపార విషయాలు, ఆర్థిక ఆరోగ్య విషయాలు, విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు ఇవన్నీ కూడా కొంచెం ఈ వారం రోజులు కాదు, రాబోయే ఒక నెల రోజుల పాటు వాయిదా వేసుకోవడం కూడా మంచిదని సూచిస్తోంది. అలాగే పనులు పాడయ్యే అవకాశం లేదు, అలానే కొత్తగా లాభించే అవకాశం ఉండదు. మీరు అందువలన రోజువారీ ఉద్యోగ వ్యాపార వ్యవహారాలు చూసుకోవడం, అలాగే కుటుంబ వ్యవహారాలు చూసుకోవడం వల్ల మీకు చాలా మంచి ఫలితాలు వచ్చే అవకాశం వస్తుంది. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాల్లో కూడా మీరు చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తే సాధారణ స్థాయి ఫలితాల నుంచి చాలా మంచి ఫలితాలు వచ్చే అవకాశం వస్తుంది. ఈ కన్యా రాశిలో ఉన్నటువంటి వాళ్ళకి ఎవరైతే కొత్త వ్యవహారాలు చేపడతారో, దూకుడుగా ప్రవర్తిస్తారో వాళ్ళకి సమస్యలు వచ్చే అవకాశం ఉంది. గత ఆర్థిక సమస్యలు, గత ఆరోగ్య సమస్యలు ఏవైనా ఉంటే వాటిని సరి చేసుకునే దిశగా ఇప్పుడు ఎక్కువగా దృష్టి కేంద్రీకరణ చేయాలి. స్నేహితుల మూలంగా, బంధువుల మూలంగా వాళ్ళు మీ వ్యవహారాల్లో కలగజేసుకోవడం మూలంగా కొంచెం కొత్తగా సమస్యలు సృష్టింపబడే అవకాశం వస్తుంది. కాబట్టి ప్రత్యేకంగా జాగ్రత్తలు తీసుకోవాలి. ఉత్తర 2, 3, 4 పదాలు వాళ్ళకి సాధారణంగా పిల్లల వల్ల ఇబ్బందులు వచ్చే అవకాశం కనబడుతోంది. హస్త నక్షత్రం వాళ్ళు రోజువారీ కార్యక్రమాలు చాలా జాగ్రత్తగా చేసుకుంటూ ముందుకు వెళ్తారు. చిత్త 1, 2 పదాల వాళ్ళకి ఎటువంటి సమస్యలు లేకుండా కాలక్షేపం చేయడానికి అవకాశం బాగా ఉంది. రోజు కూడా అవకాశాన్ని పురస్కరించుకుని ప్రాతకాలంలో తెల్లటి పుష్పాలతో లక్ష్మీ అర్చన చేయడం, ప్రదోషకాలంలో శివాలయంలో శ్రీమాత్రే నమః నామం చెప్తూ 11 ప్రదక్షిణాలు చేయడం, లక్ష్మీ నృసింహకరావలంబ స్తోత్రం, కాలభైరవాష్టకం పారాయణ చేసుకోవడం మూలంగా మంచి ఫలితాలు పెరుగుతాయి. తులారాశి. ఉన్నటువంటి మళ్ళీ గ్రహచారంలో శుక్రుడు యొక్క మార్పుతో కొంచెం చేంజ్ స్టార్ట్ అవుతోంది. మాట తీరు బాగా కంట్రోల్ చేసుకోవాలి. ఇంతేకాకుండా ఇక్కడి నుంచి కొద్ది రోజుల పాటు కొన్ని గ్రహాలు అనుకూలించడం, కొన్ని గ్రహాలు ప్రతికూలించడం వల్ల మీకు మానసికంగా కొంచెం చికాకులు నడిచే అవకాశం వస్తుంది. ఉద్యోగ వ్యాపార విషయాలు జాగ్రత్తగా చూసుకోవాలి. ఆర్థిక ఆరోగ్య విషయాలు జాగ్రత్తగా చూసుకోవాలి. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాల్లో కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎక్కడ ఏ పని చెప్పినా కానీ తులారాశి వాళ్ళకి జాగ్రత్తగా ఉండడం అవసరం అనే మాటను ఎక్కువగా వాడవలసిన అవసరం ఉంది. కారణం అంటే గ్రహచారం అట్లా ఉంది. ఈ షష్ఠ శుక్రుడు మీకు ఏం చేస్తూ ఉంటాడంటే అన్ని పనులు చేయిచ్చేస్తూ ఉంటాడు, కానీ ఎప్పుడు ఇరకాటంలో పెడతాడో తెలియదు. అందరూ బాగా సహకారం చేస్తున్నారు అనుకుంటాం, కానీ అందరూ కూడా ఇబ్బంది పెట్టడానికి సిద్ధంగానే ఉంటారు. ఎవరికి కూడా స్నేహపూర్వకమైనటువంటి భావనతో మీ మీద దృష్టి పడదు. ఇలాంటి సందర్భంలో మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. అలాగే అవకాశం పురస్కరించుకుని కొత్త వ్యవహారాలు తగ్గించుకోవాలి. ప్రతి పని కూడా మీరు స్వయంగా చేసుకుంటూ ముందుకు వెళ్తే చాలా ఉత్తమంగా ఉంటుంది. ఇక్కడ ఫైనాన్స్ వ్యాపారులు, షేర్ వ్యాపారులు, విద్యార్థులు, రైతులు వీళ్ళందరికీ కూడా మరి గురుబలం, శుక్రబలం తక్కువగా ఉంది కాబట్టి ఈ వారం రోజులు కొంచెం జాగ్రత్తలు ఎక్కువగా పాటించమని చెప్పి సూచిస్తున్నాం. చిత్త 3, 4 పదాల వాళ్ళు ఉద్యోగ వ్యాపార విషయాలను జాగ్రత్తగా చూసుకోవాలి. స్వాతి నక్షత్రం వాళ్ళకి కుటుంబ వ్యవహారాల్లో ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంది. విశాఖ 1, 2, 3 పదాల వాళ్ళకి అన్ని పనులు కూడా కొంచెం ఇబ్బందికరంగా నడిచే అవకాశాలు గోచరిస్తున్నాయి. ప్రాతకాలంలో మీరు అవకాశాన్ని పురస్కరించుకుని తెల్లటి పుష్పాలతో లక్ష్మీ అర్చన చేయండి. లక్ష్మీ నృసింహకరావలంబ స్తోత్రం ఎన్నిసార్లు పారాయణ చేయగలిగితే అన్నిసార్లు పారాయణ చేయండి. తద్వారా మీకు మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. వృశ్చిక రాశి. చాలా అద్భుతమైన రోజులు నడుస్తున్నాయి. ప్రతి పని కూడా కూలంకషంగా పరిశీలించి నిర్ణయాలు తీసుకుని చాలా జాగ్రత్తగా లాభాలు అందుకుంటారు. ఉద్యోగ వ్యాపార విషయాలు బాగుంటాయి. ఆర్థిక ఆరోగ్య విషయాలు బాగుంటాయి. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాల్లో కూడా చాలా మంచి ఫలితాలు ఉంటాయి. మీ కార్యక్రమాలని కూడా
చాలా చక్కగా నడుస్తాయి. ఎటువంటి ఇబ్బందులు లేకుండా చాలా చక్కగా నడుస్తూ ముందుకు వెళ్ళే అవకాశం ఉంటుంది. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాల్లో కూడా మీరు మంచి ఫలితాలు పొందుతారు. అన్ని కార్యక్రమాలను కూడా చాలా సానుకూలం చేసుకుంటారు. ఇక్కడ అనుకున్న దానికంటే వేగంగా పనులు పూర్తయ్యే అవకాశం ఉంది. మరి ఇట్లాంటి సందర్భంలో సమయాన్ని వృధా చేసుకోకుండా మీ కార్యక్రమాలను కూడా లాభదాయకంగా మలుచుకోండి. ప్రాతకాలంలో రోజు సుబ్రహ్మణ్య ఆరాధన తప్పనిసరిగా చేస్తూ ఉండండి. మీకు గతం కంటే కూడా ఇంకా అనుకూలంగా మానసికంగా, శారీరకంగా బాగా ఆనందంగా ఉండే అవకాశం వస్తుంది. తోటి వాళ్ళు మీకు బాగా ఎంకరేజ్మెంట్ ఇస్తూ ఉంటారు ప్రతి పనికి కూడా. ఉద్యోగంలో కూడా తోటి ఉద్యోగులు మీ కింద పనిచేసే వాళ్ళు మీకు బాగా సహకారం చేస్తారు. అలాగే నూతన ప్రయత్నాలని కూడా సానుకూలం అవుతాయి. మంచి జీవితం గడిపే అవకాశం వస్తుంది. మంచి ఫలితాలు తీసుకుంటూ సుఖంగా, శాంతంగా కాలక్షేపం చేస్తూ ముందుకు వెళ్ళే అవకాశం వస్తుంది. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాల్లో కూడా అద్భుతమైనటువంటి ఫలితాలు వచ్చే అవకాశం వస్తుంది. ఇక్కడ మీకు అందరూ కూడా ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోండి. ఏ పనిని కూడా మీరు వాయిదా వేయద్దు. ఏ రోజుగా ఆ రోజు ప్రతి పనిని కూడా మీరు సానుకూలం చేసుకుంటూ ముందుకు వెళ్తే చాలా ఉత్తమంగా ఉంటుందని చెప్పేసి సూచిస్తున్నాం. మరొక ముఖ్య విషయం ఏంటంటే ఇందులో మన 3 నక్షత్రాల వాళ్ళకి కూడా సాధారణ స్థాయి నుంచి మంచి ఫలితాలు ఎక్కువగా వచ్చే అవకాశం ఉంది. మరి ప్రదోష కాలంలో మీకు అవకాశాన్ని పురస్కరించి శివాలయంలో 11 ప్రదక్షిణాలు చేసి కాలభైరవాష్టకం, దుర్గా సప్తశ్లోకి పారాయణ చేయండి. ఇంకా వృద్ధి శాతం పెరిగే అవకాశం కనబడుతోంది. ధనురాశి. వీళ్ళకి కుజుడు యొక్క సంచారం, గురువు యొక్క సంచారం బాగలేదు. కుజస్ గురువులు ఇద్దరు కూడా బాగాలేనప్పుడు ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం. ఈ వాతావరణ ప్రభావాలు ఉన్నాయే, ఇప్పుడు ప్రస్తుతం బాగాలేదనుకుని ఏదో వైరస్లు అంటున్నారే, ఇలాంటివన్నీ కూడా ఈ ధనురాశి వాళ్ళు కొంచెం ఫేస్ చేసే అవకాశాలు ఈ కుజగురువుల ప్రభావంగా కనబడుతాయి. అందువల్ల ఒకసారి కుజగురువుల దగ్గరికి కూడా శాంతి చేయించుకోవడం మంచిది. కుటుంబ విషయాల్లో కొంచెం బెటర్మెంట్ స్టార్ట్ అవుతుంది. శుక్రుడు మారాడు కదా. అలాగే ఉద్యోగ వ్యాపార విషయాల్లో ప్రోగ్రెస్ స్టార్ట్ అవుతుంది. ఆర్థిక లావాదేవీలు బాగుంటాయి. రుణ సౌకర్యం కుదురుతుంది. పాత రుణాల మీద గట్టి పట్టు సాధిస్తారు. అలాగే కొత్త ఉద్యోగ వ్యాపార విషయాల్లో కూడా మంచి ఆలోచనలు చేసి లాభాలు అందుకుంటారు. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాల్లో కూడా అద్భుతమైన ప్రణాళికలు చేసి లాభదాయకమైన ఫలితాలు పొందుతూ ముందుకు వెళ్ళే అవకాశం వస్తుంది. మీరు మొత్తం అన్ని పనులు కూడా సానుకూలం చేసుకుంటూ ముందుకు వెళ్తారు. ఎక్కడ ఇబ్బందులు లేనటువంటి జీవితాన్ని గడుపుతారు. ఆనందంగా కాలక్షేపం చేస్తూ ముందుకు వెళ్ళి సుఖంగా, శాంతంగా కాలక్షేపం చేస్తూ ముందుకు వెళ్ళే అవకాశం వస్తుంది. ఈ కారణం చేత చాలా అద్భుతమైనటువంటి ప్రణాళికలు చేసి లాభాలు అందుకుంటూ ముందుకు వెళ్ళే అవకాశాలు కూడా గోచరిస్తూ ఉన్నాయి. మరి ఇక్కడ ఈ రాశి వాళ్ళకి ఎటువంటి సమస్యలు లేకుండా కాలక్షేపం జరుగుతుంది. ఈ రాశిలో ఉన్నటువంటి 3 నక్షత్రాల వాళ్ళు కూడా ఆరోగ్య విషయంలోనూ, పాత రుణాల విషయంలోనే జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఇంకా అవకాశాన్ని పురస్కరించుకుని గురుకుజుడికి శాంతి చేయించుకోవడం కాకుండా మీరు ప్రాతకాలంలో విష్ణుదాసనామ పారాయణ, అలాగే ప్రదోషకాలంలో మరి శివ సందర్శనం చేసుకుని అక్కడ కూర్చొని లక్ష్మీ నృసింహ కరావలంబ స్తోత్రం పారాయణ చేసుకోవడం మంచిదని చెప్పి సూచిస్తూ ఉన్నాం. మకర రాశి. ఈ మకర రాశి వాళ్ళకి చాలా చక్కనైనటువంటి కాలం నడుస్తుంది. అయితే వాయిదాలు వేసే లక్షణాలు పెరుగుతాయి. పని వాయిదా వేయడం, రేపటి రోజు చూద్దాం, ఎల్లుండి చూద్దాం, ఇట్లాగా ఈ లక్షణం వదులుకుంటే చాలా బాగుంటుంది. ఉద్యోగ వ్యాపార విషయాల్లో ఈ వాయిదా పద్ధతిని వదిలేయాలి. నూతన ఉద్యోగ వ్యాపార విషయాలని బాగా నడుస్తూ ఉంటాయి. ఆర్థిక ఆరోగ్య విషయాల్లో సత్ఫలితాలు ఉంటాయి. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాల్లో కూడా చాలా చక్కనైనటువంటి ఫలితాంశాలు వస్తూ ఉంటాయి. అందరూ చక్కగా మీకు గౌరవాన్ని ఇస్తూ ఉంటారు. మీరు కుటుంబ సభ్యులతో కూడా బాగా చక్కగా స్నేహంగా ముందుకు వెళ్తారు. నూతన ప్రయత్నాలు ఏం చేయకుండా ఉంటే మంచిది. నూతన వ్యాపార ప్రయత్నాలు అసలు చేయకుండా ఉంటే మంచిది. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాల్లో ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ, జాగ్రత్త కనబరుస్తూ ముందుకు వెళ్లాల్సిన అవసరాలు ఉన్నాయని చెప్పేసి సూచిస్తున్నాం. మీ పనులన్నీ కూడా మీరు స్వయంగా చేసుకుంటూ ముందుకు వెళ్తే చాలా విజయాలు సాధిస్తూ ముందుకు వెళ్ళే అవకాశాలు గోచరిస్తూ ఉన్నాయి. మరి ఇక్కడ మరొక ముఖ్య విషయం ఏంటంటే దూర ప్రాంత ప్రయాణాలు విరమించండి. మీ యొక్క పాత సమస్యల మీద ఎక్కువగా కృషి చేయండి. రుణ సంబంధమైన వ్యవహారాల మీద కూడా ఎప్పుడూ కృషి చేయండి. మీకు చాలా మటుకు మంచి ఫలితాలు వస్తాయి. ఆర్థిక, ఆరోగ్య, ఉద్యోగ విషయాల్లో ప్రత్యేక శ్రద్ధ, జాగ్రత్త కలిగి ఉండాలి. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాల్లో కూడా చాలా జాగ్రత్తలు పాటిస్తూ ముందుకు వెళ్ళాలి. ఎవరి వ్యవహారాలను ఎక్కువ కలుగజేసుకోవద్దు. మీ పనులు మీరు స్వయంగా చూసుకుంటూ ముందుకు వెళ్ళాలి అని చెప్పేసి సూచిస్తున్నాం. ఇక్కడ ఉత్తరాషాఢ 2, 3, 4 పదాలు వీళ్ళకి పనులన్నీ కూడా అస్తవ్యస్తంగా నడిచే అవకాశం ఉంది. అవమానకరమైన ఘటనలు కొన్ని ఎదురయ్యే అవకాశం ఉంది. తర్వాత మరి ఇక్కడ మీకు ఉన్నటువంటి ప్రతి విషయాన్ని కూడా చాలా జాగ్రత్త చూసుకోవాలి. తర్వాత శ్రవణ నక్షత్రం వాళ్ళకి పనులన్నీ కూడా చాలా చక్కగా నడుస్తాయి. శతభిష నక్షత్రం వాళ్ళు ప్రతి కార్యక్రమాన్ని కూడా చాలా చక్కగా నడుపుకుంటూ ముందుకు వెళ్ళి చాలా లాభదాయకంగా ఫలితాలు పొందుతూ ముందుకు వెళ్ళే అవకాశం వస్తుంది. తర్వాత ఈ రాశి వాళ్ళు అవకాశాన్ని పురస్కరించుకుని ఆదిత్య హృదయం ప్రాతకాలంలో తప్పనిసరిగా పారాయణ చేయడం, ప్రదోషకాలంలో అవకాశాన్ని పురస్కరించుకుని మీ కార్యక్రమాలని చాలా జాగ్రత్తగా నడుపుకుంటూ ముందుకు వెళ్ళాలని చెప్పి సూచిస్తున్నాం. తర్వాత
కుంభరాశి. ఈ కుంభరాశి వాళ్ళకి అన్ని పనులు కూడా చాలా చక్కగా నడుస్తూ ఉంటాయి. అయితే సమస్యలు పక్కనే ప్రయాణం చేస్తూ ఉంటాయి, ఇది గమనించుకోవాలి. ఎంత బాగుంటుంది అనుకుంటారో అంత చికాకులు కూడా పక్కనే ఉండే అవకాశం వస్తుంది. ఉద్యోగం, వ్యాపారం చాలా జాగ్రత్త చూసుకోవాలి. ఆర్థిక ఆరోగ్య విషయాలు చాలా జాగ్రత్త చూసుకోవాలి. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు చాలా జాగ్రత్తగా చూసుకోవాలి, లేదా వాయిదా వేసుకోవడం మంచిది. కొత్త రుణాలు చేయొద్దు, పాత రుణాలు ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది. అందరితోనూ స్నేహపూర్వకం సంచారం చేయండి, అందరితోనూ చాలా చక్కగా మీ మాట తీరును మార్చుకుంటూ ముందుకు వెళ్ళండి. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు చాలా అవసరం. ఆర్థిక లావాదేవీలు చాలా జాగ్రత్త చూసుకోవాలి. ఇతరుల వ్యవహారాల్లో కలగజేసుకోవద్దు. మీ పనులు మీరు స్వయంగా చూసుకుంటూ ముందుకు వెళ్తే కొన్ని సమస్యలకు పరిష్కారం లభిస్తుంది, లేకపోతే కొంచెం ఇబ్బందికరమైనటువంటి వాతావరణం ఏర్పడే అవకాశం ఉంది. నూతన ఉద్యోగ వ్యాపార విషయాల్లో కూడా ప్రత్యేకంగా శ్రద్ధ జాగ్రత్త కనబరచాలి. అందరూ కూడా మీకు సహకారం చేసే అవకాశాలు ఉన్నాయనుకుంటారు, కానీ అంతా లుప్తం అవుతూ ఉంటుంది. ఎప్పుడు ఏ సమస్య వస్తుందో తెలియని పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి కొంచెం ప్రత్యేకమైన జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్లాల్సిన అవసరాలు ఉన్నాయని చెప్పేసి చూస్తున్నాం. ఇక్కడ కుంభరాశిలో ఉన్నటువంటి 3 నక్షత్రాల వాళ్ళకి కూడా వ్యయ రవి బుధుల యొక్క ప్రభావం చేత ఎప్పుడెప్పుడు ఎక్కడెక్కడ ఏ సమస్యలు వస్తాయో తెలియని పరిస్థితిగా కనబడుతోంది. అందువల్ల కొంచెం ప్రత్యేకమైన జాగ్రత్తలు తీసుకోమని చెప్పి సూచిస్తూ ఉన్నాం. ఇక్కడ ఈ కుంభరాశి వాళ్ళు రోజు ప్రాతకాలంలో ఆంజనేయ స్వామివారి దేవస్థానంలో రామనామం చెప్తూ 11 ప్రదక్షిణాలు చేస్తే చాలా ఉత్తమంగా ఉంటుంది. అలాగే ప్రదోషకాలంలో శివాలయంలో 11 ప్రదక్షిణాలు, శ్రీమాత్రే నమః అనేటువంటి నామం చెప్తూ 11 ప్రదక్షిణాలు చేయడం మంచిది. ఇక్కడ కుంభరాశి వాళ్ళందరూ కూడా ఆరోగ్య విషయం మీద ప్రత్యేకంగా జాగ్రత్తలు తీసుకోవాలి. ఈ హృదయ సంబంధమైన అనారోగ్యం ఉన్నవాళ్ళు కొంచెం ఎక్కువ ఇబ్బంది పడే అవకాశం ఉంది. విద్యార్థులు, రైతులు కూడా గురుబలం బాగున్నప్పటికీ కూడా మనసు లగ్నం చేయలేక ఏదో చేస్తుంటారు. ఈ రవిబుధుల యొక్క ప్రభావం ఇంకా సుమారుగా 50 రోజుల పాటు మీకు ఇబ్బందికరమైనటువంటి ఫలితాన్ని చూస్తుంది. కాబట్టి కొంచెం ప్రత్యేకమైన శ్రద్ధతో, జాగ్రత్తతో కాలక్షేపం చేయాలి అని చెప్పి సూచిస్తూ ఉన్నాం. మీనరాశి. మంచి మార్పులు కొంత ప్రారంభమవుతాయి. లాభంలో రవిబుధులు, జన్మంలో శుక్రుడు వల్ల ఈ వారంలో మీకు ప్రోగ్రెస్ చాలా బాగుంటుంది. ఉద్యోగ వ్యాపార విషయాలు బాగుంటాయి. ఆర్థిక ఆరోగ్య విషయాలు బాగుంటాయి. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాలు జాగ్రత్త చూసుకోవాలి. ప్రతి అంశాన్ని కూలంకషంగా పరిశీలించి ముందుకు వెళ్ళాలి. ఇతరుల వ్యవహారాల్లో ఎక్కువ కలగజేసుకోవద్దు. ప్రతి విషయాన్ని కూడా మీరు చాలా జాగ్రత్తగా ఆలోచించాలి. తద్వారా విజయాలు సాధించే అవకాశం వస్తుంది. పాత రుణాలు ఇబ్బందికరం కాదు, కొత్త రుణాలు కూడా మీరు కావాల్సిన విధంగా అనుకూలంగా కుదురుతూ ఉంటాయి. ఉద్యోగ వ్యాపార విషయాల్లో కొత్త ప్రయత్నాలు చాలా సానుకూలం అవుతాయి. స్థానచలనం, అలాగే ప్రమోషన్ వంటి వాటికి మీరు చేసే ప్రయత్నాలకు మంచి సలహాలు, సంప్రదింపులు దొరుకుతాయి. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాలు కూడా చాలా జాగ్రత్తగా మీరు పరిశీలించి నిర్ణయాలకు ముందుకు వెళ్తారు. పూర్వభాద్ర 4వ పదం వాళ్ళకి ఆర్థిక లావాదేవీలు బాగుంటాయి. ఉత్తరాభాద్ర నక్షత్రం వాళ్ళు ఉద్యోగ వ్యాపార విషయాలు చాలా బాగా నడుపుకుంటారు. ఆర్థిక ఆరోగ్య విషయాలను కూడా బాగా నడుస్తూ ఉంటాయి. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాల్లో కూడా చాలా చక్కనైనటువంటి ఫలితాలు వస్తాయి. ఈ రాశిలో ఉన్నటువంటి 3 నక్షత్రాలు వాళ్ళు కూడా మరి ప్రత్యేకించి రోజు మీరు ఆంజనేయ స్వామి వారి గుళ్ళో ప్రాతకాలంలో 11 ప్రదక్షిణాలు చేయండి. ప్రదోషకాలంలో శివాలయంలో 11 ప్రదక్షిణాలు చేస్తే చాలా మంచి మార్పులు వచ్చే అవకాశం ఉంది. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గైర్మహీన్ మహీషాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. ఓం దత్సతు.